కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను లోపట ఉంచి తాళం వేశారు మాజీ సర్పంచులు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ఆస్తులు అమ్మి అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆందోళనకు దిగారు సర్పంచులు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు మాజీ సర్పంచులు. మేము చేస్తున్నటువంటి పనులు సంక్షేమ పనులు, మరి శ్మశాన వాటిక కానీ, సీసీ రోడ్లు కానీ, మరి ఇక ఇతర పల్లె ప్రకృతి వనాలు కానీ, మరి కరెంటు బల్బులు కానీ, ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు గురించి మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినాము. మన ఊరి బనపడి గురించి దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెట్టి చేయించినాము. అదే సీసీ రోడ్ల గురించి దాదాపు ఒక 25-30 లక్షలు పెట్టి చేయించినాము. దాదాపు ఇప్పటి వరకు నాకు ఒక 45 నుంచి 45 లక్షల రూపాయలు రావాలి. మరి అలాగే వీరు అధికారులు ఏం చేసినట్టే మా ఊరికి పట్టా ల్యాండ్ లేకుంటే ఒక శ్మశాన వాటికి ఒక రైతు దగ్గర పట్టా ల్యాండ్ తీసుకొని శ్మశాన వాటికి ఎంతో అందంగా ఇక్కడ మండలంలో ఎక్కడ అంత మంచిగా కట్టించి నా సొంత డబ్బులు పెట్టి నేను ఎంతో అందంగా ఉండాలి అని ఒక లాస్ట్ మన మధ్యలో ఏంటంటే లాస్ట్కి మనం ఎంత చేసినా పోయేది శ్మశాన వాటికే కానీ అని నేను ఎంతో కృషితో దాన్ని శ్మశాన వాటిక కట్టించిన. ఇప్పటి వరకు ఆ శ్మశాన వాటికకు ఇప్పించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ ఇప్పిస్తాం 2 ఎకరాలను ఒప్పుకున్నారు. ఎంఆర్ఓ ఎంపీడీ వాళ్ళు వచ్చి ఒప్పిస్తే ఒక రైతు దగ్గర తీసుకొని పట్టా ల్యాండ్ ఇప్పిస్తే ఇంతవరకు కూడా పట్టా ల్యాండ్ ఇప్పిస్తలేరు. ఎన్నోసార్లు కలెక్టర్ దగ్గరికి పోయినాము, మొన్న మేడం దగ్గర ఎన్ని చేయించుకున్నా వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి మరి మాకు ఈ బిల్లులు ఇప్పకుంటే మేమందరం సర్పంచ్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు ఉన్నది. మేము ఎంతో ల్యాండ్ భూమి అమ్ముకొని మా ఊర్లో ఒక ప్లాట్లు అమ్ముకొని కూడా నేను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినట్టుకుంటే గవర్నమెంట్ ఇంత కూడా పట్టించుకుంటలేదు. కాబట్టి మాకు తక్షణమే బిల్లులు చెల్లించి